హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. చూశారు కదా, మన దొడ్ల అనమాట. ఇది మునగ చెట్టు, అవి తెలుసు కదా మీకు. నిన్న లలిత అమ్మ పారాయినప్పుడు ఈ మునగ చెట్టేనండి పైన చిలుక ఎక్కింది. ఇవన్నీ కింద బ్రాంచెస్. మల్లెపూలు చూడండి, సమ్మర్ అంతా అయిపోయినాకైతే మొగ్గలు వచ్చాయి. సమ్మర్లో కూడా పూసాయిలేండి, కానీ మళ్ళీ కట్ చేస్తే చిగుర్లు వచ్చాయండి. బాగా చక్కగా చెట్టు నిండా అయితే మొగ్గలు అన్నీ 3-4 పువ్వులు ఒక గుత్తిలాగా వేసాయండి. నేతి బీరకాయలు కూడా స్టార్ట్ అయినాయండి. మొన్న అయితే రోజు 2 కాయలు వచ్చాయండి. తర్వాత ఒక వారం గ్యాప్ ఇచ్చాయి. ఆ పువ్వులు నిలబడలేదు, వర్షానికో మరి పాలినేషన్ సరిగా అవ్వలేదనో ఎప్పుడు తుమ్మెదలు అయితే అక్కడే తిరుగుతున్నాయండి. ఈ విధంగా అయితే మల్లెపూలు, నేతి బీరకాయలు అన్నీ మళ్ళీ మొదలైనాయండి. నిమ్మ చెట్టు అయితే కాయలు వర్షానికి కింద రాలాయి. వెళ్ళి ఆనిక్క మధ్యాహ్నం పూట కొంచెం విత్తనాలు, కూరగాయల విత్తనాలు అవి నాటే పని ఉంది. అప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకుంటాను. చూశారు కదా ఎన్ని మల్లె మొగ్గలు. ఇవన్నీ పూస్తే మన స్వామికి అన్నీ సమర్పించుకుందాము. ఏదైనా మల్లెపూలు కానీ మామిడికాయలు కానీ ఫస్ట్ మేము దేవుడికే పెడతామండి, వినాయక స్వామికి. మన మామూలుగా పంట వేస్తారు కదా అమ్మవాళ్ళు, వరి పంట. అందులో కూడా ఫస్ట్ వినాయకుడి వడ్లని ఆడపిల్లకి ఇస్తారండి. అలా ఇస్తే శుభం జరుగుతుందని వినాయకుడి వడ్లు ఒక్కటి ఇస్తారనమాట. అలా ఇచ్చేవాళ్ళు మా మేనత్తలు అప్పటి నుంచి ఇస్తూ ఉండేవాళ్ళు, మాకు తెలుసు అనమాట. అదేవిధంగా మేము కూడా మాకు పొలంలో పండిన పంట కాకపోయినా కూడా వాళ్ళు మా బియ్యం, వడ్లు ఇవన్నీ మిషన్లు ఎందుకులే అంటే దానికి సరిపడా ఆ కట్ట కాస్ట్ ఎంత ఉంటుందో అంత మనీ ఇస్తారు మా వారు. ఏవైనా పూజలు, సత్యనారాయణ సంవ్రతమైన మా వారికి సెలవు ఇవ్వకపోయినా నేను మాత్రం తప్పకుండా వెళ్తానండి. ఆడపిల్లలు పాపం ఏం కోరుకుంటారండి మన నుంచి? పసుపు కుంకాలు, కొంచెం తోడు నీడ, అంతే. ఇలా నేనైతే ఈరోజు ఉదయాన్నే పల్లీ పచ్చడి, దోశ అండి. ఈరోజు మామూలుగా బియ్యమే పోసాను ఈరోజు దోశలో. ఎందుకంటే సెట్ దోశ చేయమన్నారు మా వారు. సెట్ దోశకి ఏంటంటే మామూలు బియ్యంతో అయితేనే బాగుంటుందండి సెట్ దోశ అనేది. దాంట్లోకి కొబ్బరి, పల్లి, పుట్నా చట్నీ, పచ్చిమిర్చి అయిపోయినాయి ఇంట్లో. ఈరోజు కూరగాయలు అతను వస్తాడు, తీసుకురావాలి. అందుకే ఎండుమిర్చి వేసి చేస్తున్నా. ఇది సూపర్గా ఉంటుందండి చట్నీ. మనకి రోడ్ సైడ్ అమ్ముతారు. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బండి మీద పోసేవాళ్ళు. ఒక ఆంటీ దోశలు ఆంటీ చేసేవాళ్ళు అనమాట ఈ చట్నీ. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి 3వ ఇల్లు ఉంటుంది అనమాట వాళ్ళది. సాయంకాలం పూట అందరూ బయట కూర్చుంటుంటారు కదండి. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చదువుకున్నాను డిగ్రీ దాకా, 7th క్లాస్ నుంచి. అందుకే నాకు ఎక్కువ మా అమ్మమ్మ, మేనమామలు, మేనత్తలు వీళ్ళందరూ బాగా అలవాటండి. మా మేనత్తనే మా మేనమామకి ఇచ్చి చేశాము, 4వ మేనమామకి. అందుకే ఆవిడ మేనమామలు, మేనత్తలు అన్నానండి. అది కాకుండా మా తాతయ్య వాళ్ళ అక్క కూతుర్ని మా 3వ మామయ్యకి ఇచ్చారు. ఆ రోజుల్లో ఏంటంటే అలా కొంచెం సంబంధాలని బయట పోనివ్వరనమాట, మనలో మనకి అన్నట్లు కలుపుకునేవాళ్ళు. ఇలాగా కొబ్బరి, పల్లీలు, పుట్నాలు అన్నీ వేసుకొని ఒక కొబ్బరి చిప్పేసానండి. సన్నగా తరిగి కొంచెం ఆయిల్లో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేయించుకున్నాను ముందు. తర్వాత వచ్చేసి కొంచెం చింతపండు, ఉప్పు వేసుకుంటానండి. ఈ పల్లి చట్నీ కానీ శనగపప్పు చట్నీ కానీ చేసినప్పుడు కొంచెం ధనియాలు, జీలకర్ర వేసుకుంటే వాతము, పైత్యము చేయకుండా ఉంటాయన్నమాట. జీలకర్ర ఏమో మనకి డైజెషన్కి అంటే అరాయిస్తానికి, ధనియాలేమో పైత్యం చేయకుండా ఉంటుందన్నమాట. అందుకే చలువ కూడా అనమాట ధనియాలు. పెద్దవాళ్ళు అలా వేసేవాళ్ళు. ఉల్లి, వెల్లుల్లి కూడా మంచిదండి. అందుకే వెల్లుల్లిపాయ చట్నీలు వేస్తారు. కొంచెం చింతపండు పచ్చిదే వేస్తాం కదా. ఈ వెల్లుల్లిపాయ వేడికి ఇంగువ కూడా వేస్తాం కదండి మనం. ఇంగువ కూడా జలుబు చేయకుండా ఉంటుందని అలా వేస్తారు. ఆ రోజుల్లో అయితే ఇంగువని కాల్చి దంచి వేసేవాళ్ళండి. ఇప్పుడు అంత శ్రమ లేకుండా లేడీస్కి మనకి మిషన్లు ఎలా వచ్చినాయో గ్రైండర్లు, మిక్సీలు ఇలాగే పౌడర్ వచ్చిందండి. కానీ ఆచి ఇంగువ ఉంటుందండి మనకి, ఆ ఫ్లేవరే వస్తుంది అన్నమాట. మనకి ఎలా
ఆ రోజుల్లో ఉంటుంది కదా అదే ఫ్లేవర్ వస్తుంది. మిగతా ఈ ఎల్జీ కూడా బాగానే ఉంటుంది అండి. ఆర్చి ఇంగువ ఏంటంటే వాళ్ళు చిన్న ఎర్రమూత డబ్బా ఉంటుంది అనమాట, దాంట్లో మళ్ళీ సీల్ చేసి వేస్తారు. ఆ ప్యాకెట్లోంచి మనం ఆ డబ్బాలో పోసుకోవాలి. క్రంచీగాను అక్కడక్కడ పలుకులు తగులుతూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఒక్క హాఫ్ టీ స్పూన్ కూడా, ఒక్క పావు టీ స్పూన్ వేస్తే చాలండి, అసలు ఎంత స్మెల్ వస్తుందో. ఆ డబ్బా ఓపెన్ చేస్తేనే వంటగదంతా స్మెల్ వస్తుంది. ఆర్చి ఇంగువ అయితే నేను వాడతానండి. ఇదేమి రికమెండేషన్స్ అయ్యి మన ఛానల్ ఏం చిన్న ఛానల్ కదండి, ఇంకా సబ్స్క్రైబర్సే మనకి తక్కువ ఉన్నారు. నేను ఇలాంటివి చెప్తున్నాను అనమాట, నేను వాడేదంతే. ఇట్లాగా తాలింపు గింజలు తాలింపు వేసుకుంటున్నాను పచ్చడిలోకి. కొంచెం ఆవాలు, ఎండుమిరపకాయ, కొంచెం 2 చిన్నులపాయలు దంచుకున్నాను. పెరట్లో కరివేపాకు కోసుకొచ్చుకున్నాను. ఈ దోసపిండి అవి కలుపుకొని పాలు కాచుకొని మిగతావి అన్నీ వంటగదిలో అన్నీ ఏదైనా కూరగాయలు కూడా ఇలాగే చట్నీ పప్పు ఇవి వేగేలోపు చేసుకుంటానండి. కందిపప్పు నానబెట్టడం కానీ, పప్పుచారులోకి చింతపండు నానబెట్టడం కానీ. ఈరోజు ఏమో ముద్దపప్పు చేసేసి కొంచెం గోంగూర తాలింపు వేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు కొంచెం పనులు ఉన్నాయి ఈరోజు, మొక్కలు నాటే పనులు. అవి ఒక పూటే కాబట్టి సాయంత్రం టిఫిన్ చేస్తాము, అందుకని ఈ పూటకే ఇలా సరిపెడదామనేసి ఇవైతే నిదానంగా చేస్తున్నానండి. కొన్ని మొక్కలు అవన్నీ కట్ చేసే పని ఉంది, విత్తనాలు అవి నాటే పని ఉందండి. ఐరన్ బట్టలు కూడా వచ్చున్నాయి, ఎదురు చూస్తూ ఈ పని అవ్వగానే మా వారు ఆఫీస్కి వెళ్ళగానే అవి సర్దుకోవాలి. తాలింపు అయితే కాగిందండి. ఇలా ఆవాలు, శనగపప్పు, మినపప్పు అనేసి పోపు గింజలు, 2 ఉల్లిపాయలు, ఎండుమిర్చి వేగాయి. కరివేపాకు అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను చిన్న ప్లేట్లో. అదైతే అందులో వేసేసి ఇంగు వేసానండి, జలుబు చేయకుండా ఉంటుందని చెప్పాను కదా. ఇప్పుడు కొంచెం అలాగా వేడికే మగ్గిపోతుందండి. ఇంకా అంతే, స్టవ్ ఆపేసేసి కరివేపాకు వేసి ఎప్పుడైనా ప్లేట్ అడ్డం పెట్టుకోవాలి, లేకపోతే ఆ తుప్పర్లు అంతా పడతాయి, మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. అవి పైన పడతాయండి, ముందు అంతా పడినా పర్వాలేదు కానీ ఆ చిన్నవే పడేసి బాల్స్ లాగా ఉబ్బుతాయి కొన్ని రోజులకి. ఇలాగా మొన్న నాకు కుక్కర్ ఇది మోచేయి దగ్గర కాలిందండి, అక్కడ పెట్టాను చూసుకోకుండా పెడితే. అది చాలా రోజులు అసలు అలాగే నల్లగా డాట్ పడింది. తాలింపు అయితే అయిపోయిందండి. ఇప్పుడు దోశలు పోసుకుంటా. సెట్ దోశ, మామూలు దోశ 2 పోస్తానండి. సెట్ దోశకి అయితే మనకి కంపల్సరీగా ఈ పిండే వాడతానండి. మిగతా వాటికంటే జొన్నలు, కొర్రలు, రాగి పిండి కూడా కలుపుతానండి. ఇడ్లీలో కూడా కలుపుతాను. రాగులు మినపప్పుతో పాటు గ్రైండ్ చేసుకుంటాము. ఇలా అయితే మామూలు దోశ ఒకటి పోసుకున్నాను. తర్వాత వచ్చేసి సెట్ దోశ అండి. సెట్ దోశ ఏం లేదండి, ఒక్క గింటె పోసేసి మనం మూత పెట్టేసేసుకోవాలి. అది ఒక్కవైపే కాలుతుంది అనమాట, ఇలా ఆవిరి మీద అనమాట, హోల్స్గా. ఇది మేము ఎక్కడ తిన్నామంటే ఫస్ట్ టైము రాజుగారి హోటల్ అని హైదరాబాద్ వెళ్ళే దారిలో సూర్యాపేట దగ్గర ఏముందండి, అక్కడికి వెళ్తే ఫస్ట్ టైం అక్కడ ఆర్డర్ చేశాను నేను. నచ్చిందండి స్మూత్గా. అప్పుడు నేను తెలుసుకొని ఎలా చేయాలి ఏంటి అనేసి అప్పటి నుంచి సెట్ దోశ వేసుకుంటానండి. స్పాంజ్ లాగా ఉంటుంది. ఒక్క మినప్పప్పుకి 2 కప్పులు బియ్యం వేసుకోండి. ఒక్క చిటికెడు మెంతులు వేసేసుకొని నానబెట్టుకోండి 6 గంటలు. తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి శుభ్రంగా కడుక్కొని. అది ముందు రోజు నైట్ రుబ్బి పెట్టుకుంటే నెక్స్ట్ డేకి మనకి బాగా ఫార్మేట్ అవుతుంది. చూసారు కదా, కింద వైపు ఎలా ఉందో చూపించడానికి మీకు అలా టర్న్ చేసా. ఇలాగే సర్వ్ చేస్తారండి హోటల్లో. ఇలా 2 సెట్ దోశలు వేసేసి ఇచ్చానండి మా వారికి. ఇందాక ఒకటి పలచగా వేసాను కదా ఫస్ట్ దోశ, అది కూడా ఇచ్చాను. చాలా స్మూత్గా ఉంది అన్నారు. ఇవైతే మినపప్పు చెప్పాను కదా, ఈ మినపప్పు అమ్మ వాళ్ళ ఊర్లో ఇల్లమ్మట అమ్మటానికి నెల్లూరు నుంచి తెస్తారండి. ఇంకా ఆయన తీసుకొచ్చుకొని అక్కడ ఒక రూమ్లో పెట్టేసేసుకొని ఉదయాన్నే సైకిల్ మీద అన్ని ఇళ్ళకి తిరుగుతూ కేజీ డబ్బాతో కొలుస్తారండి. తూకమేమి వేయరు. కేజీ వచ్చి 100, 150 కాదులేండి, 100, 110 అన్నది అమ్మ. పల్లీలు, మినపప్పు, కందిపప్పు ఇలాగే కొన్నదండి నాకు కూడా ఈ సంవత్సరం. అలా కొని పెట్టుకున్నాను. 5 కేజీలు మినపప్పు, 5 కేజీలు కందిపప్పు. అవి ఇగోండి సెట్ దోశ రెడీ అయింది. 5 కేజీలు పల్లీలు కొనుక్కున్నానండి. పల్లీలు మేము ఎక్కువ తింటాం,
చట్నీల్లో కానీ బెల్లము పల్లీలు వేయించుకొని పెడతానండి. సాయంత్రం ఒక గుప్పెడు 4 గంటలకు 5 గంటలకు ఒక గుప్పెడు పల్లీలు చిన్న బెల్లం ముక్క తింటాము. అరిగిపోతుందని. పల్లీలు బెల్లం తింటే ఐరన్ కూడా ప్రోటీన్ 2 వస్తాయి బాడీకి. చాలా హెల్దీ ఫుడ్ అండి. అంతేకాకుండా కొంచెం సాల్ట్ వాటర్లో నానబెట్టి ఫ్రై కూడా చేస్తాను. ఇగోండి ఐరన్ బట్టలు అయితే తీసుకొచ్చాడు అతను. మామూలుగా బొగ్గుల ఐరన్ కాదండి, కరెంట్ పవర్ ఐరనే. అతనికి మనం నైట్ మెసేజ్ పెట్టేస్తే ఈ క్వార్టర్ నెంబరు మేము ఇలా బట్టలు ఉన్నాయి అని పెట్టేస్తే వస్తారండి. కపడా హే మేరా క్వార్టర్ మే పలానా బ్లాక్ అది మెన్షన్ చేస్తే వస్తారండి హిందీ అతను. ఇంకా తీసుకొని మొత్తం ఇలాగా కట్టి నేను పెడతాను ఒక క్లాత్లో కౌంట్ చేసి. కర్చీఫ్ కూడా పడిందండి మధ్యలో ఐరన్కి, చూసుకోలేదు నేను. క్లాత్స్ మధ్యలో ఉన్నట్లని తెచ్చాడు. ఇగో నేను చూపిస్తున్నాను కదండి కవర్లో లెగ్గిన్స్ ఇలా సెట్ చేసుకుంటే మనం అంటే అన్నీ ఎత్తుక్కోకుండా కప్బోర్డ్ మొత్తం ఇలాగా ఏ కలర్ మీదకి అది మ్యాచింగ్ చూసుకోవచ్చండి. మెయిన్ కలర్సే కొనుక్కుంటా. బ్లౌజులు కూడా శారీ మీద బ్లౌజులు అయితే శారీల్లో ఉంటాయి. ఈ కవర్లో ఏంటంటే అన్ని చీరల మీద కట్టుకోవటానికి ఇలా పెట్టుకుంటే మనకి అంతా తౌడుకోకుండా నీట్గా ఉంటుంది. ప్లస్ మనకి కవర్లోంచి కనిపిస్తుంది, చీర మీదకి నీట్గా సెట్ చేసేసుకోవచ్చు. ఆ విధంగా నేనైతే చున్నీలు, మన పెట్టికోట్స్, శారీ పెట్టికోట్స్ ఇవన్నీ చున్నీలండి. అంటే మన డ్రెస్సుల మీదవి కాకుండా అన్నమాట ఇవి ఎక్స్ట్రా. ఇవి శారీ పెట్టికోట్స్ అంటే లోలంగాలు అంటారు కదా అవి. ఇవి కూడా మనకు కావాల్సిన అన్ని చీరల మీదకి ఇలా పెట్టుకుంటానండి. 2 ఉన్నాయి నా దగ్గర ఇవి సెట్స్. మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను. ఇలాగ అన్నీ మడత పెట్టి సర్దేసుకుంటానండి. ఇలా అయితే క్లియర్గా మనకి ఏ చీర మీదకి అది తీసుకోవచ్చు. నీట్గా కూడా ఉంటుందండి. కప్బోర్డ్స్లో అవి పెట్టుకుంటే లంగాలు ఒక పక్కన, జాకెట్లు ఒక పక్కన, చున్నీలు ఒక పక్కన అలా ఇవైతే నీట్గా అలా కప్బోర్డ్లో సర్దేసేసుకుంటానండి. ఈ కప్బోర్డ్స్ 2 నావే సరిపోతాయండి. ఆ బెడ్రూమ్లో ఏమో ఒకటి మా వారివి, కిందేమో పిల్లలవి దుప్పట్లు అవన్నీ పక్క ర్యాక్లో పెడతానండి. ఈ రూమ్లోనే ఈ పక్క కప్బోర్డ్లో ఇలాగ అన్నీ సెట్ చేసుకున్నానండి. ఐరన్ అబ్బాయి తెచ్చినవి, అది వరకు బట్టలు ఉన్నాయి కదా అవన్నీ ఐరన్వి. హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఇక్కడ తగిలిస్తా. పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ పక్క దాంట్లో. ఇలా చున్నీలు మొత్తం చూసారు కదా. పైన అన్నీ వచ్చేసి బ్లౌజులు ఈ 2 అన్నమాట. ఇవి వచ్చి లెగ్గిన్స్, లాస్ట్ చున్నీలు. ఇలా చూస్తే మనకి గబక్కన డ్రెస్ మీదకి మామూలు ప్యాంట్ వేసుకోకపోయినా సెట్ అయ్యేది చూసి కరెక్ట్గా తొందరగా చెక్ చేసుకోవచ్చు. బయటికి వెళ్తున్నా కూడా ఇలాగా దేనికది హ్యాంగర్ మీద చున్నీ, ప్యాంటు, డ్రెస్ సెట్లు అనమాట. ఎక్కువ నేను కాటన్సే వాడతానండి. క్లాత్ పర్చేస్ చేసి స్టిచ్చింగ్ చేయించుకుంటాను. మనకి ఎక్కువ రోజులు మన్నుతాయి. కొంచెం మనకి సైజుకి తగ్గట్లు కంఫర్ట్గా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఈ కింద ఉన్నాయి కదండి ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ అన్నమాట. నేను కొన్ని అంటే నేను చేయించుకున్నవి కొన్ని నా ఐడియా ప్రకారం. రెడీమేడ్ కొన్ని ఉన్నాయి, ఎక్కువ కొనుక్కోలేదండి. ఏదైనా ఫంక్షన్ పార్టీ వేర్కి ఇవి జీన్స్, ఇవి టాప్స్ అండి నేను చేయిపెట్టినవి. కింద వచ్చేసి డైలీ మార్నింగ్ ఎక్సర్సైజ్కి వేసుకుని అవి ఉంటాయండి. కొన్ని నైట్ డ్రెస్లు, నైట్ ప్యాంట్లు, మామూలుగా ఇవి వచ్చి ఇవి ఉంటాయి కదండి సిల్క్ చుడీదార్స్ అవి, కొన్ని చున్నీస్ అవి. ఈలోపు అవన్నీ సర్దేసి వాషింగ్ మిషన్ వేసేసి స్నానంకి వెళ్దామని వాషింగ్ మిషన్ అయితే వేసుకుంటున్నానండి. కంఫర్ట్ వాడతాను, సర్ఫ్ ఎక్సెల్ లేదంటే ఏరియల్ ఏదైనా వాడతానండి. రెండిట్లో అలా లిక్విడే తీసుకొచ్చుకొని వేసేసుకొని 142 పెట్టేసుకుంటాను. ఆన్ చేసేసుకొని 40 degrees ఏమో హీట్ పెట్టుకుంటాను. వింటర్లో అయితే ఇలా ఈ బ్లౌజులు అయితే మిషన్లో వేయనండి, అవన్నీ పట్టుకొని ఊడిపోతాయి. ఇవి కొంచెం లిక్విడ్ వేసి వాష్ చేసేసుకుంటాను నేను. ఇదేమో పక్కనే బాత్రూమ్ అటాచ్డ్ అండి. బయట ఇంకోటి ఏమో ఇండివిజువల్ ఉంటుంది అనమాట, కామన్ బాత్రూము. ఇలాగా మొత్తం క్లీన్ చేసేసుకొని ఈరోజు బాత్రూమ్స్ కూడా కడిగానండి. అన్నీ చేసేలకి ప్యాంట్ ఇవన్నీ కొంచెం అలా అంటుకున్నాయి వైట్. ఇవి వచ్చి మెంతికూర మొన్న చల్లాను ఫస్ట్ రోజు, అవైతే మొలకలు వచ్చాయండి. మొన్న 3 days బ్యాక్ ఏమో వర్మీ కంపోస్ట్లో చల్లాం కదా ఖర్జూరం డబ్బాల్లో, అవి కూడా మట్టి ఉబ్బుగా పైకి వచ్చిందండి.
రేపు ఎల్లుండో మొత్తం మొక్కలు అయితే బయటకు వస్తాయి. ఎరువు మాత్రం వర్మీ కంపోస్ట్, నేను ఇది కిచెన్ వేస్ట్ వల్లనేనండి. వర్మీ కంపోస్ట్ ప్లస్ కిచెన్ కంపోస్ట్ వల్లనే ఇవి ఇంత బాగా పెరుగుతున్నాయి. చూసారు కదా మట్టి ఎలా మొక్క బయటికి రావటానికి అంత తన్నుకొని వస్తుందన్నమాట. అది అలా విడిపోయి రేపు ఎల్లుండిలోకి మొత్తం వచ్చేస్తాయి మనకి. చూపిస్తాను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో. ఇలా అవన్నీ చేసుకొని నా స్నానం ముగించుకొని దీపారాధన అయితే ఈరోజు శనివారం కదండి, మామిడి బండలు తెచ్చుకున్న అటొకటి ఇటొకటి పెట్టాను చూసారా. ఇలాగా సింపుల్గా మన బాల్కనీ పువ్వులతోటి ఈరోజు నా దీపారాధన అయితే అలా చేసుకున్నానండి. మన వెంకటేశ్వర స్వామికి ఈ వెండి పువ్వులతో ఏమో 108 ఉంటాయండి. అష్టోత్తరం చేసుకున్నాను. ఇవి వచ్చి ఆలుకలు, పంచదార. అమ్మ చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు ఆలుకలు, బాదం పప్పు, పంచదార ఇలాంటివి పెడుతుందండి. ఎక్కువ ఆలుకలు పంచదారే పెట్టుద్ది, కొబ్బరికాయ కొట్టుద్ది అనమాట శనివారం. నేనేమో గుడికి వెళ్తాను కదా, ఇంకా గుళ్ళో తీసుకెళ్తాను కొబ్బరికాయ. ఇలా సింపుల్గా పూజ చేసుకుని ఆలుకల దండ, పచ్చలు అంటారు కదా, ఆ దండ అలంకరించాను. పంచపాత్రలో నీళ్ళు, 2 అగరబత్తీలు, అమ్మవారికేమో శనగలు. అమ్మవారి తర్వాతేనండి, అమ్మవారు మెచ్చుకుంటేనే అయ్యవారు కరుణిస్తారంటారు కదా, అందుకే అమ్మవారికి శనగలు నానబెట్టాను నైట్. ఇంక ఇలాగా నా పూజ అయితే సింపుల్గా ఈరోజు మన బాల్కనీ పువ్వులతో చేసుకున్నానండి. ఈరోజు చాలా పనులు ఉన్నాయండి, అందుకే ఇలా గోంగూర పచ్చడి కొంచెం చూసారు కదా. ఇది వచ్చి నువ్వుల నూనె అండి. నేను పచ్చళ్ళ తాలింపులకి నువ్వుల నూనె వేస్తాను, షైనింగ్గా ఉంటాయి. ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా వేగాక మెంతిపిండి అండి. గోంగూర పుల్లటి వాటిల్లో పులుసుల్లో కానీ పుల్లటి పచ్చడిలో మెంతిపిండి వేస్తే మామిడికాయ పచ్చడి, గోంగూర పచ్చడి అలా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, చక్కగా ఉంటుందండి. కొంచెం అంటే మనకి అందులో ఉన్న పచ్చిదనం కూడా లాగేస్తుంది అన్నమాట. మెంతులు మంచిదండి ఆరోగ్యానికి. ఆ మెంతిపిండి వేయటం వల్ల టేస్ట్ పెరుగుతుంది. అందుకే ఊరగాయ పచ్చళ్ళు, నిల్వ పచ్చళ్ళు ఆవు పిండి, మెంతిపిండి వేస్తారు. ఇలా మొత్తం అయితే తాలింపు చల్లారిన తర్వాత ఒక గాజు బౌల్ ఉందండి, దాని మీద లిడ్ కూడా ఉంటుంది. ఇలా పచ్చళ్ళు తాలింపు వేసుకుంటే ఎక్కువ గాజువి జాడీల్లో పెడతానండి. స్టీల్ వాటిల్లో, స్టీల్ గిన్నెల్లో పెట్టను. కొంచెం మిగిలినా కూడా కొరుకు తింటాయన్నమాట తుప్పు. అందుకనేసి ఇలా చేసేసుకున్నానండి. మా ఇద్దరికే కదా, అందుకని అలా కొంచెం చేసుకున్న. అన్నం అయితే ఉడికిపోయిందండి రైస్ కుక్కర్లో. వేడివేడిగా అన్నం ఒక గంట పెట్టుకున్న. నాకు కాదండి, ఇది నేనైతే పళ్ళెంలో తినలేదులేండి, మా బాబుకి. ఇలాగా కొంచెం పప్పు వేసాను, అన్నము, పప్పు, అప్పడాలు, గోంగూర పచ్చడి అండి. ఈరోజు మెనూ వచ్చేసి గోంగూర పచ్చడి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. అందులో కొంచెం నెయ్యి, పప్పులో కొంచెం నెయ్యి వేసుకున్నానండి. ఈ విధంగా వేసుకొని గోంగూర పచ్చడి అన్నం కలుపుకొని ఈ విధంగా పప్పు, నెయ్యి, గోంగూర పచ్చడి కలుపుకుంటున్నానండి లంచ్లోకి. ఇలా కలిపి అప్పడం వేసేసి మా బాబుకి అయితే తినిపిస్తాను. ఈరోజు నాకే తినిపించాలనిపించిందండి. వాడు కొంచెం కంప్యూటర్లో అది వర్క్ చేసుకుంటున్నాడు, అందుకే నేనే తినిపిస్తున్నాను తీసుకెళ్ళి. పిల్లలు వాళ్ళకి ఆకలి తెలియకపోయినా తల్లిగా మనం చూసుకోవాలి కదండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.